సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నారాయణ్ శ్రీ గణేష్ ను పేరును ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆమోదించగా పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య ఆనందిత మరణంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ ఉప ఎన్నిక జరగనుంది. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసి 41,888 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా ఆమె 20,825 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. గద్దర్ కూతురు వెన్నెలకు కాకుండా శ్రీ గణేష్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు అన్ని గమనించి గత 15 సంవత్సరాల నుంచి వీరు సొంతంగా సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఏదైతే ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తున్నారు. మంచి పరిపాలన బాగుంది. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో కూడా మంచి వాళ్ళకు టికెట్ ఇస్తే అక్కడ ముఖ్యమంత్రి గారికి మనకు ఎంపీగా ఉన్నందుకు వారికి కూడా పూర్తి స్థాయిగా పార్లమెంట్కి ఉన్న సమస్యలు కావచ్చు, ఏం చేయాలనేది వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి కంటోన్మెంట్ పట్ల కూడా వారికి పూర్తి అవగాహన ఉంది. ఆ పార్టీ నుంచి శ్రీ గణేష్ అయితే అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి అనేక సర్వే కంపెనీలకు మన ప్రజలు చెప్పడం ద్వారానే ఈరోజు నాకు టికెట్ వచ్చింది. కాబట్టి